ఎన్నికలలో మోసాలు ఎలా చేస్తుంది బీజేపీ, దొంగదారిని ఎలా గెలుస్తుంది అని చెప్పడంలో అదొక ప్రక్రియ. అంటే 2-3 స్టేజ్ల్లో భారతీయ జనతా పార్టీ ప్రజా తీర్పుని దొంగిలిస్తుంది. అందులో అనుమానమే లేదు. ఇప్పుడు నిన్న ఓటర్ లిస్టులో ఫేక్ ఓటర్లు గురించి రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు. మన భారతదేశ ప్రధానమంత్రి ఎన్నికల అఫిడవిట్లో ఫేక్ డిగ్రీలు పెట్టిన తర్వాత, ఎన్నికల అఫిడవిట్లోనే ఫేక్ డిగ్రీలు పెట్టిన వ్యక్తి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఓటర్ లిస్టు ఫేక్ చేయడం పెద్ద విషయం కాదు. ఇది మనం గ్రహించాలి. ఇక్కడ రాహుల్ గాంధీ గారు 3-4 స్టేజ్ల్లో ఓటర్ లిస్టులో అవకతవకల గురించి మాట్లాడారు. సో ప్రజలు ఇక్కడ రాహుల్ గాంధీ గారు ఈవీఎంల గురించి మాట్లాడలేదు, ఓటర్ లిస్టులలో ఎలాంటి అవకతవకలు చేసి ఓట్ల ప్రజా తీర్పును ఎలా దొంగిలించారో చెప్పారు. ఆయన కర్ణాటకలోని ఒక నియోజకవర్గంలో ఆయన తీసుకుని బెంగళూరు సెంట్రల్ దాంట్లో ఒక నియోజకవర్గంలో అకస్మాత్తుగా 1,00,000 ఓట్లు అదనంగా యాడ్ అయ్యాయి. ఆ 1,250 ఓట్లు యాడ్ అయ్యాయని అవి వివిధ దశల్లో యాడ్ చేశారు. ఏంటి, ఒకటి ఒకే వ్యక్తి పలు ఓట్లు, ఆ ఓటు ఫోటోతో సహా అతను డిస్ప్లే చేశారు. అలాంటి బోర్డు అని ఉన్నాయి. అలాగే ఒక అడ్రస్లో ఒక సింగిల్ రూమ్ ఉన్న, ఒకే రూమ్ ఉన్న ఇంట్లో 80 ఓట్లు 90 ఓట్లు. అలాగే ఒక కంపెనీ, ఒక బ్రూవరేజ్ కంపెనీలో 80 ఓట్లు 90 ఓట్లు. అక్కడ అటువంటి వెళ్ళి వీళ్ళు ఎవరన్నా అంటే అక్కడ అలాంటి వాళ్ళు ఎవరు లేరంటున్నారు. ఎవరి దగ్గరికైనా వెళ్ళి వీళ్ళు ఉన్నారా అంటే దాడి చేస్తున్నారు. ఇవన్నీ అంటే మళ్ళీ అడ్రస్, జీరో అడ్రస్తోనే కొన్ని, ఇవన్నీ కలిపితే 1,00,000 ఓట్ల దాకా కనపడినాయి. ఆ మొత్తం ఓటర్ల సంఖ్య 6.5 లక్షలు. 6.5 లక్షల్లో 1,00,000 ఫేక్ ఓట్లు అంటే ఇంకా మీరు అర్థం చేసుకోండి. సో ఇవి మేము ఈ సరళిని మధ్యప్రదేశ్ 2018లో వాళ్ళు గెలిచారు. 2023 మధ్యప్రదేశ్ ఎన్నికలు, ఉత్తరాఖండ్ ఎన్నికలు, ఉత్తరప్రదేశ్ ఎన్నికలు, ఇవన్నీ ఆయన చెప్తూ వచ్చారు. హర్యానా, మహారాష్ట్రలో మాకు దొరికాయి, ఆధారాలు దొరికాయి. సో దానిని మేము క్షుణ్ణంగా పరిశీలిస్తే మాకు ఇవి దొరికాయి అని చెప్పారు. ఇక్కడ విషయం ఏంటంటే ఎన్నికల కమిషన్ మెషిన్ రీడబుల్ ఫార్మాట్లో ఇవ్వమంటే ఇవ్వట్లేదు. మెషిన్ రీడబుల్ ఫార్మాట్లో అంటే వీళ్ళు చేసిన మొత్తం ఎక్సర్సైజ్, ఒక నియోజకవర్గానికి, ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి చేసిన మొత్తం ఎక్సర్సైజ్ 6 నెలలు పట్టింది. వీళ్ళు చేసింది మెషిన్ రీడబుల్ ఫార్మాట్లో ఇస్తే 10 నిమిషంలో అయిపోతుంది. ఓకే. సో ఎన్నికల కమిషన్ ఏదో దాస్తుంది అనే దానికి ఇది ఎగ్జాంపుల్. ఈవీఎంలో కూడా ఎన్నికల కమిషన్ నిస్సందేహంగా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టిబట్టడంలో కో-కాన్స్పిరేటర్, దాంట్లో డౌట్ లేదు. ఈ మాట నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను. మన ఛానల్లోనే నాకు తెలిసి ఏడాది క్రితమే ఎన్నికల కమిషనర్ దేశద్రోహానికి పాల్పడ్డారు, ఆయన మీద దేశద్రోహం కేసు పెట్టాలని ఏడాది క్రితం చెప్పాను. అది ఈవీఎంల విషయం. ఇంకా టోటల్ డిఫరెంట్. చాలా మంది ఏమంటున్నారంటే రాహుల్ గాంధీ గారు ఈవీఎంల మీద మాట్లాడారనుకుంటున్నారు. ఈవీఎంల మీద కాదు, దొంగ ఓట్ల మీద. దొంగ ఓట్ల మీద వేసిన తర్వాత ఈ దొంగ ఓటర్లు నిజంగా పోలీస్ స్టేషన్కి వచ్చారా? పోలింగ్ స్టేషన్కి రాకపోతే మరి అది ఎలా నిరూపించారంటే వెబ్ కాస్టింగ్ ఇవ్వమంటున్నారు. ఎన్నిక ప్రతి దీంట్లో వీళ్ళు ఓటర్లు పోలింగ్ స్టేషన్కి వచ్చారా లేదా మేము రూఢీ చేసుకోవాలంటే ఆ వెబ్ కాస్టింగ్ ఇవ్వట్లేదు ఎన్నికల కమిషన్. అది కూడా ఇవ్వట్లేదు. నంబర్ 1. నంబర్ 2, సాయంత్రం 5 గంటల నుంచి అకస్మాత్తుగా ఓటింగ్ సరళి బాగా పెరుగుతుంది, తగ్గాలి కానీ పెరుగుతుంది. సో స్పీడ్ గా పెరుగుతుంది, 10-12% పెరిగిపోతుంది. సో అదెందుకు జరుగుతుంది? సో ఈ దొంగ ఓటర్లన్నీ మీరు ఓటర్ పోలింగ్ స్టేషన్కి వచ్చి చేసాడా లేకపోతే మీరు మిషన్లో గుద్దుకున్నారా అనేది తెలియాలంటే ఆ వెబ్ కాస్టింగ్ కావాలి. ఇవి రాహుల్ గాంధీ గారు నిన్న మాట్లాడిన విషయం. ఇది ఆటం బాంబ్ అంటున్నారు. హైడ్రోజన్ బాంబ్ ఉంది. హైడ్రోజన్ బాంబ్ అంటే ఆటం బాంబ్ కంటే ఇంకా శక్తివంతమైంది. అదేంటంటే ఎన్నికలలో వచ్చిన వీవీప్యాట్లు ప్రకటించిన ఫలితాలకి మ్యాచ్ అవ్వాలి. అది రాహుల్ గాంధీ గారు దాని గురించి ఒక్క ముక్క కూడా మాట్లాడకపోవడం బాధాకరం. బహుశా మరి ఇంకోసారి ఏమన్నా మాట్లాడతారు. ఇక్కడ వాళ్ళ అభ్యర్థులు, కాంగ్రెస్ అభ్యర్థులు హర్యానాలో, మహారాష్ట్రలో సుప్రీంకోర్టుకి వెళ్ళి ఆర్డర్స్ తెచ్చుకున్నారు. ఆర్డర్స్ తెచ్చుకున్న తర్వాత కూడా అంటే సుప్రీంకోర్టులో మేము ఆదేశించిన మైక్రో కంట్రోల్ పరీక్ష ఎందుకు చేయట్లేదు అని సుప్రీంకోర్టు నిలదీస్తే జస్టిస్ సంజీవ్ ఖన్నా గారి దగ్గర మేము ఇక పైన చేస్తామని ఒప్పుకున్న ఎన్నికల కమిషన్ 17 జూన్ 2025 ఇంకో SOP జారీ చేస్తే దాంట్లో కూడా మైక్రో కంట్రోలర్ వెరిఫికేషన్ లేదు. సెల్ఫ్ డయాగ్నోస్టిక్ టెస్ట్ అని ఒకటి పెట్టాడు.
మైక్రో కంట్రోలర్ ఎగ్జామ్ చేస్తేనేమో నువ్వు ఏ బటన్ నొక్కితే దేనికి వెళ్తుంది ఆ ప్రోగ్రామింగ్ మొత్తం బయటపడిపోద్ది. ఓకే. అది చేయట్లేదు, అది సుప్రీంకోర్టు చెప్పినా చేయట్లేదు. సుప్రీంకోర్టు ఎప్పుడు చెప్పింది? 26 ఏప్రిల్ 2024 చెప్తే దానికి SOP 16/2024 ఇస్తే దాన్ని అనుగుణంగా SOP లేదు అని మేము ఛాలెంజ్ చేసాం. హర్యానా అభ్యర్థులు, మహారాష్ట్ర అభ్యర్థులతో మేము ఛాలెంజ్ చేస్తే తప్పు ఒప్పుకుంది. లేదు నిజమే, ఇది మిస్ అయింది, ఇక పైన పెడతామని చెప్పి ఆ చీఫ్ జస్టిస్ గారు రిటైర్ అయ్యే వరకు వేచి ఉంచి, జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు, ఆయన రిటైర్ అయిపోయిన తర్వాత కొత్త SOP ఇచ్చి అందులో మైక్రో కంట్రోలర్ పరీక్ష మళ్ళీ లేపేసింది. ఓకే. మైక్రో కంట్రోలర్ పరీక్ష బదులు సెల్ఫ్ డయాగ్నోస్టిక్ టెస్ట్ అంటుంది. సెల్ఫ్ డయాగ్నోస్టిక్ టెస్ట్ అంటే ఏంటంటే మీరు ఈవీఎంలో 3 పార్ట్లు ఉంటాయి, కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్, వీవీప్యాట్. ఆ 3 కనెక్ట్ చేసిన తర్వాత అన్ని సక్రమంగా కరెక్ట్ అయినాయి అని చెప్పేదే సెల్ఫ్ డయాగ్నోస్టిక్ టెస్ట్. ఓకే. మీరు ఏ బటన్ నొక్కితే ఏ బటన్కి ఓటు వెళ్తుందో అని ఆదేశాలు ఇచ్చారో అనేది మైక్రో కంట్రోలర్ టెస్ట్ లోనే తెలుస్తుంది. అవును. ఆ టెస్ట్ చేయము అంటుంది. ఎందుకు చేయట్లేదు? చేస్తే బయటపడతాయనా? అది మాట్లాడాలి రాహుల్ గాంధీ గారు. రాహుల్ గాంధీ గారు ఆటం బాంబ్ గురించి కాదు మాట్లాడాల్సింది. మీ అభ్యర్థులు, మీ మహారాష్ట్ర అభ్యర్థులు, మీ కాంగ్రెస్ అభ్యర్థులు, మీ కరణ్ దలాల్, మీ నీరజ్ శర్మ, మీ సర్వమిత్ర, మీ గోపాల్ దాస్ అగర్వాల్, వీళ్ళందరి చేత పిటిషన్ లేచింది నేను. అది పెండింగ్ ఉంది సుప్రీంకోర్టులో. ఓకే. అది మాట్లాడండి. మొన్న ఎన్సీపీకి చెందిన ఒక అభ్యర్థి నాకు ఫోన్ చేశాడు, సంజయ్ డూడ్కే. ఫోన్ చేసి ఇట్లా జరిగింది, మేము వెళ్తే ఆ వీవీప్యాట్స్ లెక్క పెట్టమంటే మేము లెక్క పెట్టమంటున్నారు, నేను మొత్తం ప్రక్రియ ఆపేసి మళ్ళీ ఆ వీవీప్యాట్లు సీల్ చేసేసి మళ్ళీ పెట్టాను, నేను సుప్రీంకోర్టుకి వెళ్తున్నాను, అది ఓపెన్ చేయకూడదని చెప్పాను అన్నారు. అట్లా మహారాష్ట్రలో చాలా పోలింగ్ స్టేషన్లు, హర్యానాలో ఒక డజన్ పోలింగ్ స్టేషన్లు వీవీప్యాట్లు ఇంకా అలాగే ఉన్నాయి. ఆ వీవీప్యాట్లు లెక్క పెట్టి ఈవీఎంతో గణాంకాలతో పోలిస్తే అసలు బండారం బయటపడుతుంది. అది నేను ససేమిరా చేయనంటుంది ఎన్నికల సంఘం. అది అడగాలి రాహుల్ గాంధీ. అది ఆటం బాంబ్ కాదు, అది హైడ్రోజన్ బాంబ్. అది నెక్స్ట్ ఫేజ్ లో పేలుస్తారు అంటే మరి నెక్స్ట్ ఫేజ్ అంటే అవి వీవీప్యాట్ ఇంక్ ఏదైతే ఉందో అవి ఒక బ్లాక్ కవర్లో సీల్ చేసి పెడతారు. అవి మెల్లమెల్లగా కాలక్రమాన ఫేడ్ అయిపోతూ ఉంటాయి. ఏది మన ATM స్లిప్స్ ఉంటాయి చూసారా, అవి కాలక్రమాన ఫేడ్ అయిపోతాయి. అట్మాస్ఫియర్ కి ఎక్స్పోజర్ అయినా, సన్లైట్ కి ఎక్స్పోజ్ అయినా కానీ ఇంక్ అనేది ఫేడ్ అయిపోతుంది, వైట్ పేపర్ మిగులుతుంది. ఎప్పుడో మాట్లాడితే ఉపయోగం ఉండదు. ఇప్పటికే అక్టోబర్ అంటే హర్యానా ఎన్నికలు అయిపోయి దాదాపు ఏడాది వస్తుంది, అదేమో 9 నెలలు వస్తుంది. సో తొందరగా మాట్లాడే తీసి లెక్క పెట్టమని చెప్పాలి. దాంట్లో బయట పడదా సెకండరీ. అభ్యర్థి అనుమానాల నివృత్తి చేయడం నీ బాధ్యత. నువ్వు మాక్ పోలింగ్ ఎందుకు చేస్తా అంటున్నావు? నీ దగ్గర ఎన్నికల్లో వచ్చిన వీవీప్యాట్లు ఉండగా మాక్ పోలింగ్ చేయాల్సిన అవసరం ఏంటి? ఇది రాహుల్ గాంధీ గారు అడిగితే అవి తీస్తే మీకు నాకు తెలిసి 99% అవి మ్యాచ్ కావు. ఎన్నికల సంఘం మేము ఎట్టి పరిస్థితుల్లో అవి మ్యాచ్ చేయమంటుందంటే అవి మ్యాచ్ కావు. కానీ ఇక్కడ ఒకటి, అధికారంలో వచ్చినటువంటి పార్టీలు ఏం చెప్తున్నాయి అంటే ఓడిపోయారని తెలిస్తే మాత్రం ఈవీఎంలో లేదంటే దొంగ ఓట్లు ఉన్నాయనో ఎన్నికల కమిషన్ మీద ఆరోపణలు చేస్తున్నారు. మరి గెలిచిన స్థానాల్లో వెరిఫై చేయండి, గెలిచిన స్థానాల్లో మాట్లాడండి. ఉత్తరప్రదేశ్లో మీరు ఎక్కువ సీట్లు గెలుచుకుంటూ వచ్చారు కదా, కర్ణాటకలో గవర్నమెంట్ వచ్చింది, తెలంగాణలో గవర్నమెంట్ వచ్చింది. అంటే గవర్నమెంట్లు వచ్చిన చోట మీరు మాట్లాడరు కానీ ఓడిపోయిన దాని గురించి మాట్లాడతారని చెప్పేసి పార్టీలు మాట్లాడుతుంది. ఈవెన్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి కూడా వైసీపీ వాళ్ళని అదే కదా మాట్లాడుతుంది. వైసీపీ వాళ్ళు మేము 11 స్థానాల్లో ఓడిపోయామంటే మేము నమ్మట్లేదు, మా ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు కావచ్చు, మా సర్వే సమస్యలు కావచ్చు, మాకు ఇచ్చింది వేరే డేటా ఉంది, కానీ ఇది ఏదో జరిగిందని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. మరి వైసీపీ వాళ్ళకి కౌంటర్ ఏమిస్తున్నాయి? ఎన్డీఏ కూటమికి సంబంధించిన పార్టీలన్నీ కూడా మీరు ఓడిపోయారు కాబట్టి ఇప్పుడు ఈవీఎంల మీద నెట్టుతున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇక్కడ విషయం ఏంటంటే ఇంతకుముందు ఈవీఎంలు తయారు చేసే కంపెనీలు 2 ఉన్నాయి. అవి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బెంగళూరు, ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ హైదరాబాద్. ఇవి 2 తయారు చేస్తాయి. వీటి డైరెక్టర్లు ఆయా సంస్థల్లో పనిచేసి ఉన్నత స్థానాలకు ఎదిగేవాళ్ళు. వీళ్ళందరూ ఆ కంపెనీల్లో పనిచేసిన వాళ్ళు ఆ సంబంధించిన నిపుణులే ఉండేవారు. భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత డైరెక్టర్లు అందరూ బీజేపీ RSS వాళ్ళని నియమించారు. ఓకే. వాళ్ళకి ఈవీఎం అంటే తెలియదు, మైక్రో కంట్రోలర్ అంటే ఏంటో తెలియదు, చిప్ అంటే ఏంటో తెలియదు, బటన్ అంటే తెలియదు, LED అంటే తెలియదు. వాళ్ళకి తెలిసిందల్లా గోమూత్రం, గోమయం. అవి తెలిసిన వాళ్ళని తీసుకెళ్లి డైరెక్టర్లుగా పెట్టారు. ఒకసారి ఇప్పుడు డైరెక్టర్లు ఉన్నారా లేదనేది కాదు, ఎన్నికలు అనేది నిష్పక్షపాతంగా జరగాలి కదా. ఈ పార్టీకి సంబంధించిన వ్యక్తులు డైరెక్టర్లుగా ఉన్న చోట
నిష్పక్షపాతంగా ఉంటాయని ఎట్లా ఎక్స్పెక్ట్ అసలు స్వతంత్ర ప్రతిపత్తి సంస్థకు సంబంధించినటువంటి దీని మీద రాజకీయం ఏంటండి? ప్రతిపత్తి అండి. ఆ ఎన్నికల కమిషనర్ నియామకం ఎలా జరగాలి? ఎన్నికల కమిషనర్ నియామకము ఇంత ముందు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ప్రధానమంత్రి, లీడర్ ఆఫ్ అపోజిషన్, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వీళ్ళు ముగ్గురు కలిసి నిర్ణయించేవాళ్ళు. వీళ్ళొక కొత్త చట్టం తీసుకొచ్చారు. అపోజిషన్ అవసరం లేదని చెప్పి తేల్చారు కదా. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా తీసేశారు. లీడర్ ఆఫ్ అపోజిషన్ ఉంచారు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా తీసేసి వీళ్ళ మంత్రివర్గంలో ఒకళ్ళు. అంటే ఏంటది? మెజార్టీ ఇంకప్పుడు వాళ్ళిద్దరే ఉంటారు కదా. ఆటోమేటిక్గా 2-1 మా ఇష్టం వచ్చినట్టు పెట్టుకుంటామని చెప్తున్నారు. కళ్ళకు కట్టినట్టు ప్రజాస్వామ్య దోపిడీ జరుగుతుంటే మీరు వైసీపీ గతంలో 2019లో అలా జరిగిందంటే ఎట్లా? వాళ్ళు ఆరోపిస్తుంది అది. ఇప్పుడు బీజేపీ మీరు ఏదైతే చెప్తున్నారో ఈవీఎంలైనా దొంగ ఓట్లైనా ఇంకోటి చెప్పండి. ఆంధ్రప్రదేశ్ లో బుర్ర తక్కువ సన్నాసి దద్దమ్మలకు నేను చెప్పేది ఏంటంటే, ఏ ముఖ్యమంత్రి అయినా సరే ఈవీఎంతో గెలిచిన ముఖ్యమంత్రి తను ఇచ్చిన హామీలని నిలబెట్టుకోవడానికి కోసం కృషి చేయడు, గాలికి వదిలేస్తాడు. ఈవీఎంతో చూసుకుందాంలే అనుకుంటాడు. తను ఇచ్చిన హామీలు ప్రతిదీ అమలు చేయాలి, ప్రతి పౌరుడికి నేను ఇచ్చిన హామీ చేరాలి అని అహర్నిశలు కృషి చేసి దాని మీదే కాన్సన్ట్రేట్ చేసే వ్యక్తి ఎవరైనా ఉంటే అది వాళ్ళు ఈవీఎంతో గెలిచిన వాళ్ళు చేయరా పని. ప్రజల ఓట్లతో గెలిచిన వాళ్ళు, నేను ప్రజలకు జవాబుదారీ, ఓట్లు వేశారు, నాకు గెలిపించారు, నేను వాళ్ళకి జవాబుదారీ, నేను వాళ్ళకి సమాధానం చెప్పుకోవాలి, వాళ్ళకి మాట ఇచ్చాను కాబట్టి మాట కట్టుబడి ఉండాలని కృషి చేస్తారు. మాయ మాటలు చెప్పరు. P4కి లింకప్ చేసేసాము, దానికి లింకప్ చేసాము, దీనికి లింకప్ చేసాము, మీ అత్తగారి ఇంటికి ఎక్కడికైనా వెళ్ళొచ్చు రాష్ట్రం అంతా చెప్పి ఇప్పుడు జిల్లా వరకే పరిమితి చేశాము. ఈ సొల్లు కబుర్లు చెప్పరు. ఈవీఎంతో గెలిచిన వాళ్ళే చెప్తారు. ఇటువంటి ఓట్లతో గెలిచిన వాళ్ళు ఇటువంటి మా మాటలు చెప్పరు. నమ్మక ద్రోహం, నయవంచన చేయరు. 33,000 మంది మాయమైపోయారని చెప్పి ఈ రోజున దాని గురించి మాట్లాడకుండా, సుగాలి ప్రీతి గురించి మాట్లాడి ఈ రోజున దాని మీద మాట్లాడకుండా, ఈ రోజున వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత 14 నెలల్లో మాయమైపోయిన అమ్మాయిల గురించి మాట్లాడకుండా మౌనంగా ఉండటం ఈవీఎంతో గెలిచిన వాళ్ళే చేయగలరు. అది జవాబుదారీగా ఉన్నోళ్ళు వాళ్ళు ఇచ్చిన మాట కట్టుబడే ప్రయత్నం చేస్తారు. వాళ్ళ వ్యవహార శైలి చూస్తే వాళ్ళు ఈవీఎంతో గెలిచారా, ఓటుతో గెలిచారా అర్థమైపోద్ది మనకి. ఓకే.